ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఈ చెత్త తెచ్చి నా ముందేస్తున్నావు? ఈ చెత్త ప్లాన్ మీదే కదా? ఏం చెత్త ప్లాన్? నాకేం తెలుసు? మీకు ఈగో, డబ్బు పిచ్చి, అహంకారం, పెత్తనం చెలాయించాలనుకోవడం, అన్నీ నాకే కావాలి అన్న ఆశ, ఇలా 1,00,000 అవలక్షణాలన్నీ ఉన్నాయి. వాటికి తోడు ఈ మధ్య అందరిలోనూ నన్ను అవమానించి ఆనందించడం ఎక్కువైపోయింది. ఇవి తగ్గించుకుంటే మీకే మంచిది. ఏంటి వాగుతున్నావు? చెయ్యి మీకే కాదు నాకు ఉంది. కొట్టే శక్తి మీకే కాదు నాకు ఉంది. కానీ దెబ్బ పడిన తర్వాత ఆ దెబ్బని తట్టుకునే శక్తి మీకుందా? నన్ను కొడతావా? మిమ్మల్ని నేనెందుకు కొడతాను? నాకేం అవసరం? మీరు ఆర్డర్ చేసి తెప్పించిన కోన్స్ ని తీసుకెళ్లి విహారీ బాబు గారి ముందు పెట్టి సాక్ష్యాలతో సహా అన్నీ నిరూపిస్తే ఈసారి మీ బతుకు ఇంటి బయటే. మీ వంకర బుద్ధి తెలిసి మీ వాళ్లే మిమ్మల్ని చీకొడతారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను అందరిలోనూ అవమానించాలని చూస్తే ఈసారి నా రియాక్షన్ ఇంత కూల్గా ఉండదు. మర్యాదగా ఉంటే మీకే మంచిది, లేకపోతే మీ ఇష్టం. నేనేం చేయగలను చేసి చూపిస్తా. నా ముందు నిల్చునే అర్హత కూడా లేని ఈ లక్ష్మి కూడా నన్ను బెదిరిస్తోంది. ఎంత ధైర్యం దీనికి! నా కళ్ళల్లోకి చూస్తూ నా మాటకి మాట సమాధానం చెప్పిన దీని జీవితాన్ని సర్వనాశనం చెయ్యకపోతే నా పేరు అంబికనే కాదు. రేపు ఈ పాటికి నా మనవడికి మనవరాలకి పెళ్ళైపోతుంది. ఈ పెళ్లితో మన మధ్య ఏర్పడిన సమస్యలన్నీ తీరిపోయి మనం అందరం ఆనందంగా కలిసి ఉండొచ్చు. దీనంతటికీ కారణం విహారీ. వాడు ఓపికతో ప్రయత్నించి పద్మాక్షి అక్కని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాడు. సహస్రని పెళ్లి చేసుకుంటానని చెప్పి మనందరినీ కలిపాడు. విహారీకి తన వాళ్ళందరూ కలిసి ఉండటం ఇష్టం. నీకు అయిన వాళ్ళని విడగొట్టడం ఇష్టం కదా? పద్మాక్షి, ఈ ఆనందంలో కూడా యమునను అలా అనుకోవడం ఎందుకు? నాకు 25 సంవత్సరాలుగా ఇలాంటి ఆనందాల్ని దూరం చేసింది ఎవరు? అది అంత తేలిగ్గా మర్చిపోతానా? అక్క, నీకు ఈ డిజైన్ నచ్చిందా? లేకపోతే ఇంకో డిజైన్ మార్పిస్తాను. నాకు ఈ డిజైన్స్, ఆ మండపం, వీటన్నిటికంటే రేపు విహారితో నా కూతురి పెళ్లి జరగడం ఇంపార్టెంట్. ఏమైనా అడ్డంకులు ఏర్పడతాయని నీ అనుమానమా? ఏమో నాన్నా, పెళ్లి దగ్గర పడే కొద్దీ అనూహ్యమైనవి జరుగుతూనే ఉన్నాయి. అన్ని ఫంక్షన్స్ లో అలాగే జరిగాయి కదా. అలా మళ్ళీ ఏమైనా జరుగుతాయోనని నాకు భయం. నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకక్క. అనుకున్నది అనుకున్నట్టే ఈ పెళ్లి జరిగిపోతుంది. నాకు ఆ నమ్మకమే ఉంది. కానీ అటో ఇటో అయితే సహస్ర అస్సలు తట్టుకోలేదు. అది చాలా సెన్సిటివ్. ఏ పొరపాటు జరిగినా అది నాకు దక్కదు, అది నాకు దక్కదు, అది నాకు దక్కదు. శుభమా అని పెళ్లి పెట్టుకుంటే ఎందుకే ఆ మాటలు? అలా ఏం జరగదు.
ఏం చేస్తావమ్మా? ఇంట్లోకి నీ కోడలు చేరదీసిన వాళ్లతోనే సమస్య వస్తుందేమో నాకు అనిపిస్తోంది. తన వల్ల ఈ పెళ్లికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా చెప్పాలంటే తన వల్ల విహారీకి మనకి ఐటీ రైట్స్ జరిగినప్పుడు మేలే జరిగింది కదా. ఏదో ఒక్క దాంట్లో అదేదో చేసిందని అందరూ దాన్ని నెత్తిన పెట్టుకోకండి. అలాంటి వాళ్లతోనే మనకి ప్రమాదం. అక్క, తను ఎలాంటిదో నీకంటే మాకే బాగా తెలుసు. తన వల్ల ఏ సమస్య ఉండదు. అంత గుడ్డిగా పనివాళ్ళని నమ్మకూడదే. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మంచిది. అందరం కలిసిపోతామని ఆనందంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? వెళ్ళి త్వరగా పడుకుంటే పొద్దున్నే లేవచ్చు. రండి వెళదాం, రండి రండి అమ్మా, రండి రండి. నీతో పెళ్ళయ్యాక భరోసా పెరిగింది. ఈ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతాను. మీరు కట్టిన తాళి తన గుండెల మీద ఉన్నంతకాలం మీ గుండెల్లో ఆలిగా తన స్థానం పదిలంగా ఉంటుందని నమ్ముతున్నాను. అత్తయ్య, నీకు మేనల్లుడిగా, ఈ ఇంటి వారసుడిగా నేను నీకు మాటిస్తున్నాను. నేను నీ కూతురు సహస్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి విహారీ బాబు రమ్మన్నారు? బుర్ర ఆలోచనలతో నిండిపోయింది. మనసు ఆలోచనలతో బరువెక్కిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటే తగ్గే భారం కాదిది. పంచుకుంటే తీరే సమస్య కూడా కాదు. ఇంట్లో అందరూ నా పెళ్లి మీదే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి. కానీ ఈ పెళ్లి జరిగితే నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అలా చేయటం నాకు ఇష్టం లేదు. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడెందుకు బాబు ఈ ఆలోచనలో? ఇప్పుడు కూడా ఆలోచించకపోతే రేపు సహస్రమేళలో నేను తాళి కట్టిన తర్వాత జీవితాంతా నీ గురించే నేను ఆలోచిస్తూ తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ నేను మోస్తూనే ఉండాలి. అందుకే నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. రేపే మీ నాన్నగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.